ఓవైపు ఎన్నికల ప్రచారంతో మరోవైపు ఆత్మీయ సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. ఆడారికి మద్దతుగా తన తండ్రి ఆడారి తులసిరావు శిష్యుడు పివి శ్రీనివాసరావు వైజాగ్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామంటుంటే చంద్రబాబు వైజాగ్ మాట ఎత్తట్లేదని విమర్శించారు. ఆడారి ఆనంద్ ని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు పివి శ్రీనివాస్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాను వైజాగ్ అని ఓపెన్ గా చెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట స్టాండ్ ఇవ్వాలి కదా, నేను ఒప్పుకుంటాను, నేను కూడా వైజాగ్ లేదు నేను అక్కడే అమరావతిలో ఉంటానని చెప్పి గ్రాఫిక్స్ చూపించి ఈరోజు అక్కడ కూడా అభివృద్ధి ఏమాత్రం కూడా చేయలేదు. అక్కడ ప్రజలను కూడా మోసం చేశారు. 5 సంవత్సరాల అవకాశం ఒక ఇంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు. 5 సంవత్సరాలు మనకు యాక్చువల్గా చెప్పాలంటే అంత ఆర్థిక పాలన కూడా మనకు 10 సంవత్సరాలు హైదరాబాద్లోనే మనం రాజధాని మీద పెట్టుకుని మనం చేయొచ్చు. ఆయన చేసిన తప్పులకు భయపడి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. ఆయన 2014లో ఆయన ఓటు నోటు కేసులో